పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల వైపు వెళ్తా అంటున్నారు. ఇప్పటికే నటుడుగా ఉన్న విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏ విధంగా చూడాలంటారు? రాణించే అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినా, ఇప్పుడు విజయ్ సొంతంగా పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళినా? ఈ ఒక్క పాయింట్కి వచ్చేటప్పుడు అండి, మిగిలిన వాళ్ళు నమ్ముతారో లేదో, నేను అంటే అస్ట్రాలజీ, ఈ గ్రహాల శక్తి ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందండి. అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఆయన పవన్ కళ్యాణ్ మరి ఆయన పక్క స్టేట్ కాదు, మరి ఏ స్టేట్ వెళ్తారో, ఎక్కడ గెలుస్తారో, ఏమవుతారో తెలియదు, ఎంతసేపు ఉంటుంది, ఎంత లాంగ్ ఉంటుంది తెలియదు. ఇదంటే వాళ్ళ గ్రహాలు వాళ్ళ సొంత వాళ్ళ జాతకం చూసి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ముందుకు పోతే అవుతుంది. ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు. విజయ్కి ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక సీఎం కావాల్సిన జనాభా అంటే ఆ అట్రాక్షన్ అదంతా ఉంది. బట్ ఆయన ఎజెండా ఏంటి, ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్కి ఆయన గవర్నమెంట్ అంటే రేపు ఆయన వస్తే ఏం చేస్తారు, ఆయన ఎలా చేస్తారు, అదంతా చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఏంటంటే ముందు ఆయన జాతకంలో అది ఆ చైర్ మీద కూర్చోవాలి అని ఉంటే ఆయన ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆయన వస్తారు. మంచి చేస్తే మంచిదే, అంతేగాని ఇంకా నేను ఏం చెప్పాను. హిందీ భాషని బలవంతంగా నరేంద్ర మోడీ రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? త్రిభాషా విధానం కరెక్టేనా అసలు? సార్ ఇప్పుడు మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్, మాతృభూమి చాలా ఇంపార్టెంట్, మాతృశ్రీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే అంటే ఏ స్టేట్లో మనం ఉంటున్నామో ఆ స్టేట్లో ముందు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ ఫస్ట్ రావాలండి. దాని తర్వాత చాయిస్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అంటారు కరెక్టే. కొందరు నార్త్లో వెళ్ళి పనిచేయాలి. ఈరోజు ఏంటంటే చాలామంది ఐటీ వాళ్ళు వెళ్ళిపోయి బయట ఊర్లో పనిచేస్తున్నారు, ఎస్పెషల్లీ నార్త్లో పనిచేస్తున్నారు. సో నార్త్లో పనిచేసినప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసినా అక్కడ అది ఇది చేయడానికి కొంచెం కష్టమే. లోకల్ హిందీ లాంగ్వేజ్ వాళ్ళకి తెలియాలి. సో అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు ఇది కాకపోతే రేపు వాళ్ళు పనికి వెళ్ళాలి, ఉద్యోగంకి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు హిందీ నేర్చుకోవాలి. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, మిలిటరీ వెళ్ళిన తర్వాత అక్కడ కంపల్సరీ హిందీ మాట్లాడాలి. కుదరదంటే కుదరదు. అలాగే ఇప్పుడు కొన్ని ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయి, ఫ్లైట్లో పనిచేసే వాళ్ళు హిందీ నేర్చుకోవాలి. ఆప్షన్గా పెట్టుకోండి. వద్దు నాకు హిందీ వద్దు, నేను ఇక్కడే నా లోకల్ లాంగ్వేజ్ ఏదండి, ఇంగ్లీష్ కూడా వద్దు, ఓకే. మీరు ఏ ఉద్యోగం చేయబోతున్నారు, రేపు ఐటీ ఫారిన్కి వెళ్తారు, ఇక నాకు తెలుగు తెలుసు అంటే అక్కడ ఎవరు ఒప్పుకుంటాడండి? ఇంగ్లీష్ తెలియాలి. వేరే ఫారిన్ లాంగ్వేజ్ జర్మన్ తెలిస్తే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, రకరకంగా ఉంది. సో ఒత్తిడి చేయడం ప్లస్ చేయడం అనేది కాదు, ఆప్షన్ ఇవ్వండి, తర్వాత వాళ్ళ ఇష్టం. మొత్తం మీద ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందిస్తోందని సుమన్ చెబుతున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే త్రిభాషా విధానం అంటే బలవంతంగా హిందీ భాషను రుద్దడం మానుకొని ఎవరైతే మాతృభాషను నేర్చుకోవడంతో పాటు అవసరమైతే హిందీ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సుమన్ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులు టీటీడీలో తీసుకొచ్చారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా టీటీడీ చైర్మన్ నిర్ణయాలని ఉన్నాయని సుమన్ అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, TV5 తిరుపతి.